బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. కొండా సురేఖ వ్యాఖ్యలపైన నాగార్జున కోర్టుకు వెళ్ళిన విషయం అందరూ తెలిసిందే. అయితే నాగార్జునకి బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో నాగార్జున వేసిన పిటిషన్ ని విచారించిన నాంపల్లి కోర్టుకు వచ్చి తన స్టేట్మెంట్ ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. రేపు నాంపల్లి కోర్టుకి నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జున తరపున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి తో పాటుగా సాక్ష్య వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని చెప్పి ఆ న్యాయవాదికి చెప్పడం జరిగింది. ఇక న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో నాగార్జునతో పాటుగా రేపు కోర్టుకి అటు సాక్షులను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. విచారణని రేపటికి వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు ఈ యొక్క ఆదేశాన్ని జారీ చేసింది. ఇక రేపు నాగార్జున కోర్టు రావాల్సిన అవసరం ఉంది. నేరుగా ఆయనే హాజరై తన వాంగ్మూలాన్ని తన యొక్క విషయాన్ని చెప్పవలసిందిగా నాంపల్లి కోర్టు చెప్పడంతో ఒక్కసారిగా ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొన్నట్టయింది. ఇక ఈ నెల 2న గాంధీ జయంతి రోజున అక్కినేని కుటుంబం నటి సమంత విషయంలో కేటీఆర్ను ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలకు తెరలేపింది కొండా సురేఖ. ఆ విషయం పైన క్రిమినల్ అండ్ డిఫమేషన్ సూట్ వేశారు నాగార్జున. నాంపల్లి కోర్టులో ఈ యొక్క పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు విచారణ జరిగింది. విచారణ తర్వాత ధర్మాసనం ఆదేశ తీరు చూసిన తర్వాత నాగార్జున ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, సో రేపు నాగార్జున వ్యక్తిగతంగా హాజరై తమ యొక్క వాంగ్మూలాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. తనతో పాటుగా సాక్షులుగా పేర్కొన్నటువంటి మరికొంతమందిని కూడా అందులో రావాల్సిందిగా పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా నాగార్జున తరపు న్యాయవాది ఏం చెప్తున్నారు? ఇప్పటికే చూసుకుంటే కూడా మొత్తం మీద అయితే హీరో నాగార్జున మీద ఏదైతే నాగార్జున పిటిషన్ వేయడం అయితే జరిగింది. మనోర కోర్టులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. పిటిషన్లో కూడా నాగార్జున నుంచి సీనియర్ కౌన్సిలర్ అతను వాదించడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా నాగార్జున స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తామంటూ రేపు మాత్రం కోర్టుకి నాగార్జున రాబోతున్నారు. అతనితో పాటు సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని పూర్తిగా తెలుస్తుంది. న్యాయవాది ఎవరైతే అశోక్ రెడ్డి ఉన్నారో రేపటికి మాత్రం వాయిదా వేయడం అయితే జరిగింది నాంపల్లి కోర్టు. ఇప్పటికే చూస్తున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 ఇష్యూ సంచలనంగా మారింది. కొండా సురేఖ చేసిన సంచలనమైన విషయాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతుంది పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు టాలీవుడ్లో కూడా స్టార్ హీరోస్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా మండిపడడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా కొండా సురేఖ వెనుక తీసుకున్నప్పటికీ కూడా సారీ చెప్పినప్పటికీ కూడా ఒక మంత్రి గురించి చెప్పే మాటలు అంటే కేటీఆర్ గురించి ఉద్దేశించి మాట్లాడుతుంటే నేను కావాలనే మిమ్మల్ని హర్ట్ చేయాలని అంటూ కొండా సురేఖ చెప్పడం కూడా జరిగింది. అప్పటికే తను సారీ చెప్పింది, తన వ్యాఖ్యలను వెనుక తీసుకుంటున్నానని చెప్పినప్పటికీ కూడా ఏదైతే ఇటువంటి వ్యాఖ్యలు అనేది ఒక డీసెంట్ సిటిజన్స్ పైన చేస్తున్నారు. మీరు ఒక డెకేడ్ నుంచి సినిమా లెగసీలో మేము ఉన్నాము. అక్కినేని వీళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీ అనేది ఇట్ ఇస్ ఎ లెగసీ అంటూ వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. కోర్టులో మాత్రం రేపటి కోసము వాయిదా పడిందని పూర్తిగా తెలుస్తుంది. రేపు నాగార్జున వచ్చి స్వయంగా అతనే వచ్చి స్టేట్మెంట్ అనేది పూర్తిగా రికార్డ్ చేస్తారు. అతనితో పాటు ఇంకా 2-3 స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు కూడా పూర్తిగా అయితే కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది మండిపడే న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక మహిళ పైన ఎలిగేషన్స్ మీరు వేస్తున్నారు అంటూ నెటిజన్సే కానీ లేకపోతే మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోస్ అందరూ కూడా దీని మీద స్పందించడం అయితే జరిగింది. అక్కినేని కుటుంబం అంతా కూడా ఇప్పటికే కొండా సురేఖకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు అటు టాలీవుడ్ మొత్తం కూడా ఏకమైంది. సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. పెద్ద ఎత్తున ఆ వీడియోస్ కూడా వైరల్ గా మారాయి. ఏకంగా తన పిటిషన్లో ఏం మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడారు, ఆ కథనాలు ఎక్కడెక్కడ ప్రచారం జరిగాయి, ఏ వార్తా కథనాల్లో ఏ రకంగా వచ్చిందన్న విషయాన్ని కూడా లింక్స్తో సహా అన్ని కూలంకషంగా మెన్షన్ చేసి పలు పేజీల ద్వారా ఆ యొక్క పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. అయినా కూడా వ్యక్తిగతంగా హాజరై మీరు దీనికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వాలి, మీరు సాక్ష్యం కూడా తీసుకోవాలన్న విషయం పైన ఈరోజు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఎలా చూడాలి? అంటే ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏ రకంగా వచ్చింది, ఎందుకు ఈ రకంగా ఆదేశించడం జరిగిందనే విషయం పైన చర్చ జరుగుతుంది. లీగాలిటీ ఏంటి? అంటే మొత్తం మీద చూసుకుంటున్నట్టయితే కూడా ఒకవైపు సంచలనమైన విషయం, ఒక మినిస్టర్ అంటే ఒక పబ్లిక్ డిమాండ్లో ఉండి ఒక మినిస్టర్ ఇటువంటి ఎలిగేషన్స్ వేయడం అనేది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. చాలా సంచలనమైన విషయాలు తను చెప్పింది. ఒకవైపు కూడా తన మాట వెనక తీసుకున్నప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ మీద, డీసెంట్ ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీగా సుమారుగా 30 ఏళ్ల నుంచి ఒక లెగసీ డెకేడ్స్, ఆల్మోస్ట్ 3 డెకేడ్స్కి సంబంధించిన ఒక లెగసీ అయిన కుటుంబం మీద మీరు ఎలిగేషన్స్ వేస్తున్నారు. కేటీఆర్ మీద
పొలిటికల్ ఎజెండా ఉంటే మీరు పొలిటికల్గా ఫైట్ చేయాలి, కానీ ఒక సినిమా పరంగా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి అందరినీ కలిపి మీరు మాట్లాడడం చాలా రాంగ్ అంటే ఇప్పటికే ఖండిస్తున్నారు. దీనిపైన చిరంజీవి కానీ అనిక, మహేష్ బాబు, ఎన్టీఆర్ చాలామంది స్పందించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేసుకుంటారు. ఒకవైపు లీగాలిటీ చూసుకుంటే కూడా కోర్టు మాత్రము ఏదైతే మీడియా ట్రయల్స్లో జరిగింది కన్సిడర్ చేయకుండా మీరు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి, మీడియా ట్రయల్స్ని మేము ఒప్పుకోము, మీరు మీ స్వయంగా వచ్చి మీరు మీడియా మా స్టేట్మెంట్ అంటే మీడియా ముందు ఇప్పటివరకు మాట్లాడలేదు, కానీ ట్వీట్స్ అనేవి కూడా మనము చూసాము, మొత్తం మీద ట్రెండింగ్ అయ్యాయి. స్టేట్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా విచారణ అనేది కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా అతనితో పాటు నాగార్జునతో పాటు మరి ఇద్దరు స్టేట్మెంట్స్ కూడా విట్నెస్గా తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. అంటే రేపు కోర్టుకి మాత్రం నాగార్జున వస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు అక్కినేని అమ్మలా కూడా ఎవరైతే కొండా సురేఖ మీరు మాట్లాడుతున్నారు అంటూ వ్యతిరేకరించడం అయితే జరిగిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ ప్రతిషా, సో మొత్తం మీద కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపైన డిఫేమేషన్ క్రిమినల్ సూట్ నాంపల్లి కోర్టులో వేశారు నాగార్జున. అయితే ఈ కేసుని న్యాయవాది అశోక్ రెడ్డి డీల్ చేస్తున్నారు. అశోక్ రెడ్డి ఈరోజు వాదనలు వినిపించారు. అయితే ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు ఏకంగా నాగార్జున వ్యక్తిగతంగా హాజరై ఆయన యొక్క విషయాన్ని, ఆయన యొక్క కంప్లైంట్ని, ఫిర్యాదుని చేయవలసిందిగా, వాంగ్మూలాన్ని ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. మరోవైపుగా నాగార్జునతో పాటుగా సాక్షుల వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని చెప్పి అశోక్ రెడ్డిని ఆదేశించారు. దీంతో రేపటికి విచారణ వాయిదా పడింది. రేపు నాంపల్లి కోర్టుకి ప్రత్యక్షంగా హాజరు కాబోతున్నారు హీరో నాగార్జున. ఆయనతో పాటుగా సాక్షులుగా హాజరు కాబోతున్నారు. రేపు కోర్టు ముందు ఆయన ఎటువంటి కీలక విషయాలు ప్రస్తావిస్తారు, ఏ రకంగా ఆయన తన ఫిర్యాదుని చెప్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.